దగ్గర ఎవరు బందోబస్తున్నా కూడా ఇల్ట్రీట్ చేయడము, సకాలంలో వాళ్ళకు కూడు నీళ్లు కూడా పెట్టకుండా ఇబ్బందులు పెట్టడము ఇలాంటివి పోలీస్ వ్యవస్థకు కలిగించినారు అనేది అందరికీ తెలిసిన విషయమే. దయచేసి మా పోలీసు ఈరోజు నేను పోలీసు నుంచి శుభప్రదంగా పోతూ తెలియజేస్తున్నాను. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి పోలీస్ వ్యవస్థను ఇల్ట్రీట్ చేయకండి. ఎంతో రాత్రనక పగులనక భార్యా పిల్లలను వదిలేసి శాంతి భద్రతలను కాపాడుతున్న వ్యవస్థ అది. ఆ వ్యవస్థను ఇల్ట్రీట్ చేయకండి. మీ ఇంటి దగ్గర చాలా ఇల్ట్రీట్ చేస్తున్నారు. ఇది చెప్పకూడదు కానీ నేను ఇప్పుడు సందర్భోచితంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. దయచేసి ఎవరు పోలీస్ వ్యవస్థను ఇల్ట్రీట్ చేయకూడదని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఈ జిల్లాలో పోలీస్ ఆఫీసర్గా ఇంతకాలం పనిచేయడం జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఫ్రెండ్లీ మ్యాచ్ ఏ రకంగా జరుగుతుందో ఆ రకంగా ఎలక్షన్లను జరుపుకోవాలని అందరు రాజకీయ పార్టీలకు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగరాదు. ఒక రక్తపు చుక్క కింద పడకుండా ఎలక్షన్ సవ్యంగా జరిగి ప్రజాస్వామ్యం బ్రతకాలని, ప్రజాస్వామ్యం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇప్పటికైనా నన్ను శుభప్రదంగా రిలీవ్ చేస్తున్న మా పోలీస్ ఆఫీసర్లకు అందరికీ కూడా నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ఉత్తరోత్తర ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు, ఎలక్షన్లలో పోటీ చేసి నిలబడి గెలిచే హక్కు కానీ ఓడే హక్కు కానీ అది మనిషికున్న ఫండమెంటల్ రైటు. ఈ రైట్ను వయలేట్ చేయకూడదని గవర్నమెంట్కి తెలియజేస్తున్నాను. కేవలం గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్తో మాత్రమే మా పోలీస్ వారు నన్ను ఇబ్బందులు పెట్టినారు తప్ప నేను ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి అర మాట మాట్లాడింటే మా ఆఫీసర్లను వారు నన్ను క్షమించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి అయితే నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. ఇట్లాంటి కుట్ర రాజకీయాలకు, దుర్మార్గమైన ఆలోచనలకు ఆయన స్వస్తి పలికి మంచి రాజకీయాలకు తెరదీయాలి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళందరినీ కూడా నేను ఒకటి అప్పీల్ చేస్తున్నాను. ఇంతకాలం మనల్ని మభ్యపెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తప్ప సవతి తల్లి ప్రేమ చూపించినారు ఇంతకాలము. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు దగ్గర చేయాలనే ఆలోచనతో ఉన్నారు తప్ప వేరే ఆలోచన లేదు. బడుగు బలహీన వర్గాలలో న్యాయకత్వాన్ని పెంచాలి అన్న భావనతో ముందుకెళ్తున్నారు. లీడర్లు ఎస్పెషల్లీ మన పెనుగొండ సునీతమ్మ గారు, ఎవరు దివాకర్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా సీఎం మీద 100% ప్రెజర్ తెచ్చినారు. అది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వాళ్ళు ఇలాంటివి మంచిది కాదు. ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేయడం కూడా చాలా ఇది. ప్రజాక్షేత్రంలో గెలుపడంలో దైవాధీనం. క్షేత్రంలోకి వెళ్తే ప్రజలు నిర్ణయిస్తారు. అక్కడ గెలిచాలి కానీ నేను కోర్టులో గెలుస్తా, కచేరీలో గెలుస్తా, ఏంది ఇది? వాట్ ఈస్ దిస్? ఇది మంచిది కాదు. దయచేసి ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేయకుండా ఫెయిర్ ఎలక్షన్. ఇప్పుడు నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఎక్కడే కానీ నేను జోబులో నుంచి ₹1 తీసినా లేదా ఒక బ్రాంతి బాటలు తీసినా లేదా ఎవరికైనా నేను ప్రలోభ పెట్టడానికి చూసినా యావత్ అందరి సమక్షంలో చెప్తున్నా, నేను ఆ క్షణంలోనే ఓడిపోయినట్టు. ఏది లేకుండా నేను ప్రజల్లోకి వెళ్తా. గెలుపు ఓటములు దైవాధీనం. అలాంటి ఎలక్షన్కు నాంది పలకాలని జిల్లా నేతలకు, నేను తెలుగుదేశం పార్టీ నేతలకు ఎస్పెషల్లీ నేను తెలియజేస్తున్నాను.